హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చూసారా మా బుడ్డోడు చిన్న ఉయ్యాల్లో ఎంత చక్కగా ఊగుతున్నాడో. నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్. నిజంగా ఇక్కడైతే ఫోటోషూటు చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా అక్కడ వెళ్ళి చేయండి, మీకు కూడా భలే నచ్చుతుంది. చూసారా చాలా నీట్గా డెకరేషన్ చేసి మనకు మొత్తం ఇలా సెట్ వేసి ఇస్తారనమాట. కింద చూసారా ఈ గ్రీన్ మ్యాట్ లాంటిది వేసేసి ఇదిగోండి ఇలా ఫ్లవర్స్తోని డెకరేట్ చేసి చాలా బాగా నీట్గా అన్నీ అరేంజ్ చేసి మనకి ఇస్తారనమాట వీళ్ళు. ఇదిగోండి చూసారా ఈ వైట్ విండోస్ లాంటి దీనికి ఇలా ఫ్లవర్స్తో పెట్టి డెకరేట్ చేశారు. చాలా బాగా అనిపించింది నిజంగా. ఇక్కడేమో చిన్నపిల్లలు బుక్స్ చదువుతున్నట్టు అక్కడ పెట్టారు. ఇదిగోండి మా బుడ్డోడు ఊగుతున్నాడు కదా, ఇదే ఆ ఉయ్యాల. చూసారా భలే ఉంది. ఒక కర్రకి అలా కట్టారనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి ఇలాగా రంగుల రాట్నం ఊగుతున్నట్లు ఇలా పెట్టారు. ఇదిగోండి చూసారా భలే ఉంది ఫ్రెండ్స్. నిజంగా అక్కడికి వెళ్ళాను కదా, నేనైతే షాక్ అయిపోయాను. ఇదిగోండి చూసారా ఎడ్ల బండి పైన మనం బేబీ కూర్చోబెట్టడానికి అన్నీ వీళ్ళు ఇలా రెడీ చేసి పెట్టారనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి ఇలాగా ఈ ఫ్లవర్స్తో ఇలాగా డెకరేషన్ చేసి భలే ఉంది, అసలు చాలా బాగుంది. చూసారా ఇదిగోండి ఇక్కడ ఒక చైర్ ఉందన్నమాట, చిన్న చైరు. ఈ చైర్ పైన కూర్చొని ఇలా పెట్టడం. ఇదిగోండి ఇక్కడ చూసారా ఇది చూసారా చాలా బాగుంది. కిందనైతే ఒక మెత్తటి క్లాత్ వేసి బేబీని అందులో కూర్చోబెట్టడానికి అలా పెట్టారనమాట. ఇది చూడండి ఒక గుడ్డు ఆకారంలో పెట్టేసి దానికి కూడా ఇదిగోండి ఇలాంటి ఒక మెత్తని క్లాత్ వేసేసి బేబీని అందులో పెట్టడానికి వీళ్ళు అరేంజ్ చేశారనమాట. ఇక్కడ చూసారా వాటర్ దీని దగ్గర ఇలా ఫ్లవర్స్ పెట్టడం అంత చక్కగా అరేంజ్ చేశారు ప్రతి ఒక్కటి. ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ ఒక బేబీకి ఫోటోషూట్ చేస్తున్నారనమాట. వీళ్ళందరించి బేబీని ఇక్కడ పిలుస్తున్నారు. ఇదిగోండి భలే చేస్తున్నారు ఈ సెట్టింగ్ అదంతా. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక వేరేదనమాట ఇలా అరేంజ్ చేసి పెట్టారు. ఇదిగోండి ఇక్కడ చూసారా చైర్స్, ఈ చైర్ పైన కూర్చొని ఇక్కడ మన అద్దంలో చూస్తున్నట్టు ఇలా ఫ్లవర్ డెకరేషన్తో పెట్టారు. భలే ఉంది కదా. ఇదిగోండి ఇక్కడైతే చూడండి ఇది ఇంకా హైలైట్. ఇలా గ్రీన్ మ్యాట్ వేసేసి ఇదిగోండి చూసారా ఇవి ఇలాగా చిన్న పంజరాల్లాగా ఇలా పెట్టారు. నేనైతే దగ్గర నుంచి వీడియో తీస్తున్న భలే ఉంది. ఇక్కడ చూడండి ఫ్లవర్స్తో ఇలా పెట్టారు, మధ్యలో వైట్ అండ్ గ్రీన్ ఫ్లవర్స్. నెక్స్ట్ ఇదిగోండి ఇలా ఒక చిన్న టెంట్ లాగా ఈ పింక్ వైట్ దీంతో వేసేసి నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ మనం కూర్చోడానికి ఇలా అరేంజ్ చేశారు. చూసారా ఇదిగోండి ఇక్కడైతే చిన్న చిన్న ఇల్లులు ఇలా బొమ్మల్లా పెట్టేసి అక్కడ ఒక ప్లాస్టిక్ ఫ్లవర్స్తో ఇలా పెట్టారు. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి ఇది కూడా ఇంకా హైలైట్. నాకు ఈ రెండు అయితే చాలా బాగా నచ్చాయి. ఇదిగోండి చూసారా ఈ వైట్ కలర్ చిన్న పంజరాలు ఇలా పెట్టేసి ఇక్కడ ఒక సౌండ్ సిస్టమ్ పెట్టేసి ఇదిగోండి చూసారా ఈ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న బెంచీ లాంటిది పెట్టారు పిల్లలు కూర్చోడానికి అనమాట. నెక్స్ట్ ఇంకో హైలైట్ అయిన విషయం ఏంటంటే ఇక్కడ తాజ్మహల్ కూడా ఉంది. నేనైతే అస్సలు షాక్ అయిపోయాను నిజంగా. మా బుడ్డోడికి తెలిస్తే ఇక్కడే ఫోటోషూట్ చేసేదాన్నే అనిపించింది. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చాలా బాగుంది. చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇలా చేసేసి ఇక్కడ గ్రీన్ మ్యాట్ పెట్టి ఇదిగోండి చూసారా ఒక ఇంటి ముందు ఎలా ఉంటుందో మనం కూర్చుంటే అలా అరేంజ్ చేస్తారు వీళ్ళు. చూసారా ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఇంత మంచిగా డెకరేట్ చేసి మనకి ఇవ్వడం అంటే ఇంకా హైలైట్ అయిన విషయం. ఇదిగోండి ఇక్కడ చూసారా ఇక్కడ ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి కావాల్సినవన్నీ. చూసారా ఈ ద్వీపం చాలా బాగుంది, అవి పాత రోజుల్లో ఉండేవి. ఇదిగోండి ఇక్కడ ఒక స్కూటీ కారు ఇవన్నీ వీళ్ళకి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ ఒక పెద్ద ఉయ్యాల కూడా ఉంది. ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ పెయింటింగ్స్ అన్నీ ఇలా వేస్తున్నారు. చూసారా మేము అప్పుడే దీని వీడియో తీసుకుంటూ నేను ముందుకు ఇలా వచ్చేసాను. ఇక్కడ కూడా చూసారా ఇది ఇంకా హైలైట్, ఇంకా చాలా బాగుంది. ఇటు ఏనుగులు పెట్టేసి ఇదిగోండి పల్లెటూరులో ఎలా ఉంటుంది ఇలా గడ్డితో ఇల్లు నేసి ఇదిగోండి ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేసి ద్వీపాలు ఇదిగోండి ఈ కిటికీలు ఈ ముగ్గులు ఈ చిన్న కుండీలు అంతా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఇటువైపు చిలకలు ఇటువైపు చిన్న చిన్న కుండలు అన్నీ చాలా బాగున్నాయి. ఆ పక్కనే చిన్న నుయ్యి లాంటిది కూడా ఒకటి ఉంది. చూసారా భలే ఉంది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగా నచ్చింది. ఎవరైనా మీ పిల్లలకి ఫోటోషూట్ చేయాలంటే ఇక్కడైతే చేయించుకోండి.
ఇదిగోండి చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది. ఇది ఎక్కడంటే మనం యారాడ్ బీచ్కి వెళ్తాం కదా, ఆ రూట్లో అనమాట. ద జంగల్ బీచ్ రిసార్ట్ ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే ఇది కొత్తగా స్టార్ట్ చేశారంట. ఇదిగోండి పచ్చని పొలాల చెట్ల మధ్యలో భలే చేశారు ప్రతిదీ. చిన్నపిల్లల కోసం మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వెళ్తే అన్నీ వీళ్ళే అరేంజ్ చేసి ఇస్తారు. వేరే పార్కుల దగ్గర అనుకో మనం వెళ్ళి తెచ్చుకోవాలి, అవన్నీ అవి తెచ్చి పెట్టాలి, ఇవి తెచ్చి పెట్టాలి. ఇక్కడే వీళ్ళందరూ అరేంజ్ చేసి చక్కగా మనకి ఇస్తారు. చాలా బాగుంది. ఇదిగోండి యారాడ్ బీచ్ నుంచి మనం ఈ స్ట్రైట్గా వెళ్ళిపోతే అటు ఇటు కట్ అవ్వకుండా అక్కడ ద జంగల్ బీచ్ రిసార్ట్ ఉంటుంది. దాని ఆపోజిట్లోనే ఇది ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.